చూసుకుంటే ఓవరాల్ గా సినిమా చూసుకుంటే బాగుంది. మరీ సూపర్ హిట్ ఏం కాదు కానీ యావరేజ్ ఫిల్మ్. సో ఓటీటీలు బాగా ఆడుతుంది సినిమా. సో కొన్ని చాలా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూసి తట్టుకోలేరేమో అనిపించింది అక్కడక్కడ. సో యూత్ ని అయితే బాగా అట్రాక్ట్ చేసిద్ది. ఆ గ్లామర్ పాలిస్ అవి బాగున్నాయి. గ్లామర్ గా బాగా చూపించాడు. మిత్రా శర్మ కూడా ఉన్నంతలో ఆవిడ మంచిగా చేసింది. శ్రీహాన్ అయితే అక్కడక్కడ నానిలాగా కొంచెం కామెడీ చేశాడు. ముగ్గురు కుర్రాళ్ళు, ముగ్గురు ఫ్రెండ్స్, ముగ్గురు అమ్మాయిలు లవ్ చేస్తారు. వాళ్ళ వాళ్ళ ఒరిజినిటీని పోగొట్టుకోవాలనుకుని ట్రై చేస్తారు కానీ చివరికి ఆ అమ్మాయితోనే ప్రేమలో పడి సక్సెస్ చేసుకుంటారు. సో ఒక ముక్కలో చెప్పాలంటే యావరేజ్గా ఉంది సినిమా. సో అది నేను యాక్చువల్లీ నేను సినిమాకి వచ్చిందే ఐఫోన్ వస్తుందేమో నాకని వచ్చా. సో నాకు రాలేదు కానీ నా ముందున్నోడికి వచ్చింది. 25,000 డబ్బులు కట్ట వచ్చింది. ఆడు తీసుకోగానే ఆడు పారిపోయాడు. వర్జిన్ బాయ్స్ మూవీ సినిమా ఒక డిఫరెంట్ సినిమా, ఒక లవ్ స్టోరీ సినిమా, ఒక యూత్ కి ఎలా రియల్లో అలా తీసిన సినిమా. చాలా తర్వాత మళ్ళీ ఒక మన హ్యాపీ డేస్, ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఇంత ఎంజాయ్ చేస్తాం. కాలేజ్ వల్ల మళ్ళీ ఈ సినిమా ఇంత ఎంజాయ్ చేస్తాం. యూత్ఫుల్ సినిమా అని చెప్పొచ్చు. కనెక్ట్ అయ్యే సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, స్క్రీన్ ప్లే తీసుకున్న, ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. మెయిన్ చెప్పాలంటే ఒక లవ్ అట్రాక్ట్ ఉంటుంది కదా. లవ్ అంటే మనం ఎంత ఇష్టపడతామో అన్నట్టు నిజంగా రియల్ గా చెప్తున్నా. హ్యాట్సాప్ చెప్పాలి ఆ కథ రాసిన వాళ్ళకి. చాలా బాగుంది. అంటే ఒక హీరోయిన్ కూడా లాస్ట్ వరకు కూడా లవ్ అంటే ఏందో అర్థంగా, లాస్ట్ లవ్ అంటే ఏందో తెలుసుకొని మళ్ళీ వచ్చి అర్థం చేసుకోవాలి. హీరో కూడా అంత చాలా బాగా చెప్తాడు. అంటే సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. ఈ సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తీసుకుపోయారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, సాంగ్స్ కూడా ప్రతిదీ చాలా బాగుంది. యూత్ కి కనెక్ట్ అవుతుంది. మళ్ళీ ఒక బాయ్స్ సినిమా మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అంత ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది. ఇది ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమా తీసుకుపోయింది. అవన్నీ బాగున్నాయి. కామెడీ చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా బాగుంది. కామెడీ సీన్స్ కానీ చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. చిన్న సినిమా పెద్ద సినిమా తీసుకుపోయింది. ఆల్ ద బెస్ట్. తెలియాలి మీడియా వాళ్ళకి. ఓకే, వచ్చింది. ఓకే, ఇప్పుడు లక్కీ డ్రైవ్ వచ్చినప్పుడు మరి వాళ్ళకన్నా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా? ఈ మనీతో ఏం చేద్దాం అనుకుంటున్నావు? 10,000 వస్తాయి. చెప్పండి. ఫస్ట్ టైం బాగుంది. అన్న మా సినిమా మేము చెప్పుకుంటే బాగోదన్న. హిట్ అన్న. శ్రీహాన్ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. రెండు చెవులు బిజీ ఉన్నాయి. డుండి క్యారెక్టరైజేషన్ మీకు ఎలా అనిపించింది? థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ కూడా ఉంది ఈ రోజులో. మీకు ఎలా అనిపించింది? సో ఎస్, యాక్చువల్లీ వర్జిన్ బాయ్స్ అనగానే అండ్ ఆ టైటిల్ కి సో నేర్చుకోవాల్సింది కూడా ఇందులో చూపించారు కాబట్టి ఓవరాల్ గా సినిమా అయితే నాకు చాలా నచ్చింది. అండ్ 100 crores మిత్రా శర్మ గానీ అండ్ మిగతా ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. సో సినిమా చూడండి, యూ విల్ డెఫినెట్లీ హావ్ అ గాలా టైం. థ్యాంక్ యూ. అలా అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు ఈ రోజు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ కూడా మారినాయి, మీ ఒపీనియన్స్ కూడా మారుతాయి. ఎండ్ ఆఫ్ ద డే సినిమాకి మనం వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి 2 గంటలు ఎంటర్టైన్మెంట్. అదిగో ఎంటర్టైన్మెంట్ అదన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒరిజిన్ బాయ్, నేనే ఒరిజిన్ బాయ్. ఏనన్నా నువ్వు అంటావు, ప్రపంచంలో ఎవరైనా ఒరిజిన్ బాయ్ రండి అది నేనే. సరదాగా ఉందన్న, నాది కడిది సరదాగా ఉంది సినిమా. అందరు కొత్త వాళ్ళు అన్న, హీరో కానీ, హీరోయిన్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, కొత్త వాళ్ళు అయినా కానీ మంచి సినిమా తీశారు. అంటే ఇది నేను ప్రొడ్యూసర్కి లాభం వస్తుందని చెప్పేసి నేను గ్యారంటీ చెప్పలేను, కానీ లాస్ అయితే రాదన్న. మొన్ననే చూసాం కదా తమ్ముడు సినిమా, అందరు పెద్దోళ్ళే, ప్రొడ్యూసర్ పెద్దోడే, డైరెక్టర్ పెద్దోడే, మన
హీరో పెద్దోడు, హీరోయిన్ పెద్ద, అందరు పెద్దరు. అయినా కానీ సినిమా మొత్తం ఓవరాల్ గా బొక్క పెట్టారు. వీళ్ళందరూ జూనియర్స్ అంటే కొత్త వాళ్ళు, అందరు కొత్త వాళ్ళు. అయినా కానీ ఎక్కడ బోర్ లేకుండా వచ్చింది సినిమా. చాలా నాకైతే నచ్చిందన్న. నేను ఎవరిని సినిమాకు పోండి అని చెప్పను, వద్దని చెప్పను. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. నన్ను చూసి మీరు సినిమాకు పోకండి, ఉండకండి. అర్థమవుతుందన్న. మీ ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. నా డబ్బులు పెట్టుకొని నేను చూస్తున్నా, అది గుర్తుపెట్టుకోండి మీరు. అర్థమైందా? చూసే వాళ్ళందరికీ నేను అది చెప్తున్నా, నా రిక్వెస్ట్. నాకైతే నచ్చింది. హీరోయిన్ కత్తిలాగా ఉంది. ఇటువంటి సినిమా డేటింగ్ పోతున్నా హీరోయిన్ తోటి. నేను డేటింగ్ కి రమ్మని పోతున్నా. ఎందుకు ఆ ముందనే చెప్తా నేను. రా మరి, బిజీగా ఉన్నది కదా. మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. యూత్ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. చాలా బాగుంది. అంటే మనం ఏ సీన్ చూసినా కూడా మనకు బోరింగ్ ఉండదు. కామెడీ కానీ, ఒక యాక్షన్ కానీ, ఫైట్స్ కానీ, అంటే నవ్వి చనిపోవాలి. ఎంత నవ్వు కూడా అంత ఎంజాయ్ చేస్తాం మనం. ఎంత నవ్వుపించే లాస్ట్ మూమెంట్ లో కూడా అంత ఏడిపిస్తారు, లాస్ట్ సీన్ లో కూడా. అది చాలా బాగుంది. అంటే మీరు 2 మాటలు చెప్పండి, ఏం చెప్పగలుగుతారు? థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి సపోర్ట్ వల్లే ఇంతవరకు కూడా వచ్చింది. లైక్ అంటే మొత్తం మీకు తెలుసు, కొత్త యాక్టర్స్ ఇందులో ఎవరు కూడా స్టార్ కాస్ట్ లేరు, అందరూ కొత్తోళ్ళు. బట్ ఇలాంటి సినిమాకి అంటే బేసికల్లీ ఒక చిన్న సినిమాలకి ఇప్పుడు కూడా అడ్వాన్స్ బుకింగ్లు జరగవు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పబ్లిసిటీ, ఆ మౌత్ పబ్లిసిటీ తర్వాత అందుకుంటాయి. బట్ మా సినిమాకి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అడ్వాన్స్ బుకింగ్ నుంచే కొంచెం వైబ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ రోజు అంటే చాలా మంది ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా కొంతమంది భయపడుతూ ఉన్నారు, వల్గారిటీ ఉంది అది ఇది అని. అడల్ట్ సీన్స్ ఉన్నాయి కాదన్ను, బట్ ఇట్స్ నాట్ వల్గారిటీ. ఈ రోజు సినిమా చూసిన తర్వాత అందరూ ఒపీనియన్ మారింది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండ్ మెసేజ్ కూడా ఉంది. మీరు చూసారు, చాలా మంది చూసుండొచ్చు. ఈ వీకెండ్ మాత్రం డెఫినెట్ గా వర్జన్ బాయ్స్ మూవీ ప్రిఫర్ చేయండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. 100%. డన్ అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మేడం, నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా దగ్గర తీసుకుపోయారు. అంటే లాస్ట్ టైం చూసిన ఒక హ్యాపీ డేస్, ఒక లైఫ్ ఈస్ బ్యూటిఫుల్, ఒక అలాంటి సినిమా ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే దానిలో కూడా ఈ సినిమా యూత్ కనెక్ట్ అయ్యే సినిమా. అంటే చాలా మంచి సినిమా ఇది. అంటే ప్రతి సీన్ చూసినా కూడా, ప్రతి షార్ట్ చూసినా కూడా మనకు ఒక కామెడీ కానీ చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా లాస్ట్ వరకు మాత్రం ఏడిపించేసారు. అంటే హీరోయిన్ లాస్ట్ లో ఏడిపించేస్తారు. అంటే ఆ లాస్ట్ సీన్ చూసినా కూడా ఎందుకంటే ఒక లవ్ అనేది ఏంటో హీరోయిన్ కి కానీ హీరోకి అర్థమవుతుంది. మరి లాస్ట్ సీన్ ఒక సీన్ ఉంటది. అంటే చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. నమ్మకం అనేది మంచికి చూసిన హీరోని అది హ్యాట్సాప్ అని చెప్పొచ్చు మేడం. చాలా బాగుంది. అంటే మీరు 2 మాటలు చెప్పండి మేడం. 2 మాటలు మేడం. మీ ఎనర్జీ చూసి నేనే పిచ్చి అయిపోతున్నాను. ఒకటే మాట మేడం. ఎంత మంచిగా ఉత్సాహంగా మేడం ఒకటే మాట, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నా దగ్గర లేదు కారు. సినిమాలో వర్జినిటీ పోగొట్టుకోవడానికి హీరో చేసిండు వారు. నా గుండెల్లో ఉంటారు మిత్రా శర్మ గారు. అంతే. రోడ్ మీద పోతుంది ఆటో. ఎప్పటికీ ఎల్లకాలం ప్రేక్షకుల గుండెల్లో ఉంటారు మిత్రా శర్మ గారి ఫోటో. అంతే మేడం. నిజంగా చెప్పండి, ఐఫోన్ ఏమవుతుంది మేడం? మీరు సినిమా వచ్చినా కూడా ఒక ఐఫోన్ ఇచ్చారంటే ఇయ్యాలి రేపు అంటే ఒక 60,000 ఇచ్చారంటే చాలా గ్రేట్ మేడం. అంటే ఇయ్యాలి రేపు ఎవరు కూడా ఇయ్యాలి. అట్లా ముందుగా ప్రొడ్యూసర్ గారు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇదంతా మీ ప్లాన్ మీరు అందరూ ఇష్టపడి ఇచ్చింది. ఆల్ ది బెస్ట్ మేడం. డబ్బులు ఎవరికి వస్తాయా, ఫోన్ ఎవరికి వస్తుంది తెలుసుకుందామని వచ్చాను. ఈ ఫోన్ నాదన్న, ఈ ఫోన్ నాది కాదు, ఈ ఫోన్ నాది. అవి ఎవరికి వస్తాయని తెలుసుకుందాం. అది రియాలిటీయా కాదా, అసలు ఇస్తారా ఇవ్వరా, ఏంటి కాన్సెప్ట్ ఏంటని తెలుసుకుందామని అయితే వచ్చాను నేను. కానీ ప్రైజ్ మనీ నాకే వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్న. నిన్న గుడికి వెళ్ళి 11 కొబ్బరికాయలు కొట్టి నాకు ఏదో ఒకటి రావాలి దేవుడు, సినిమా 400 వెళ్తున్నాము, నాకు ఏదో పైనుంచి ఇస్తే కనీసం ఒక 1000 రూపాయలు వస్తాయి కదా అనుకున్నాను. కానీ నాకు పైనుంచి అయితే ఇస్తలేదన్న. సీటు కింద పెట్టారు. ఇంటర్వ్యూల తర్వాత 3 వాళ్ళ టీం ఎవరో వచ్చారు, నుంచోమన్నారు, నుంచున్నాము. కాలు కింద చూసుకోండి, కాలు కింద లేవు. సీటు కింద మధ్యలో పెట్టారన్న. ఎక్కడ పెట్టలేదు, సీటు కింద మధ్యలో లోపల మనం కూర్చున్నా మనకి తెలియదు. అసలు డబ్బులు ఉన్న విషయం కూడా మనకి తెలియదు అన్న. అక్షరాల 10,000 గెలుచుకున్నానన్న. సినిమా అన్ని స్టేట్స్ లో ఉంటాయి. కొడుతుంది ఇక చెప్తున్నా సినిమా